ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 128వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ చేతుల నుంచి వచ్చే కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. ఒక్కొక్కసారి ఆ కష్టార్జితం చిల్లు సంచిలో వేసిన రీతిగా వెళ్ళిపోతూ ఉంటుంది. నష్టపోతూ ఉంటాం అన్నమాట. ఏమి చేసినా ఆ డబ్బు వ్యర్థముగా వేలకు వేల రూపాయలు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నువ్వు నష్టపోవు నా కుమార్తె. ఇక నుంచి అది వ్యర్థంగా ఇతరులకు వెళ్ళిపోదు, లేదా ఇక నుంచి అది వ్యర్థంగా ఆసుపత్రుల పాలవ్వదు, లేకపోతే ఇంకొక రీతిగా నష్టపోవు, కానీ నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది వారి యొక్క సంపాదించుకున్నది వారు అనుభవించలేని స్థితిలో ఉన్నారు. అది అనారోగ్యం కావచ్చు, లేకపోతే భర్త యొక్క వ్యసనాల ద్వారా కావచ్చు, భర్తకు ఉన్నటువంటి వ్యతిరేకపు ఆలోచనల నుంచి కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు. ఏదైనా వారు నిజంగా తినకుండా అప్పులకి ఆ వడ్డీలు కట్టడానికి అయిపోతుందా? ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో దేవుడు అంటున్నాడు, నిన్ను కృంగిపోనివ్వను. నువ్వు నీ కష్టార్జితం ఖచ్చితంగా అనుభవించి ఆనందిస్తావు అంటున్నాడు. నిజమే, నెలంతా సంపాదించి ఏమీ కూడా చేతిలోకి రాకుండా ఎంత వేదన, ఎంత దుఃఖము హృదయంలో పొందుకుంటూ ఉంటారో, లేదంటే సంపాదించిన సొమ్ము ఇతరులకు వెళ్ళిపోతూ ఉంటే, ఇతరులు దాన్ని అనుభవిస్తూ ఉంటుంటే, మనం ఏమీ లేని వారిగా ఉంటూ నువ్వు బాధపడుతున్నావా? నీ భర్త ఆ రీతిగా అవి మందుల షాపులకో, లేకపోతే వ్యర్థమైన వాటికో, వ్యసనాల కొరకు వెచ్చిస్తూ ఉన్నాడా? నువ్వు బాధపడకు. వాటిని నేను దేవుడు నీకు ఇచ్చే దేవుడు అంటున్నావు తను. నిజమే, అనేక మంది కుటుంబస్తులు వారి ఇతరులకి వాటిని వెచ్చించేసి దేవుడు వారికి దక్కనీయకుండా, వారికి రానియకుండా, వారు తిననీయకుండా, వారు ఆనందించనీయకుండా చేస్తున్న ఆ వ్యతిరేకతలను కూడా యేసునామములో కొట్టివేసి ఈరోజు నీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ ఇంట సమృద్ధి ఉండబోతుంది. నీ ఇంట్లో దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని నీకు పెట్టబోతున్నాడు. ఎవరో తింటున్న నీ సొమ్ముని ఈ రోజు నుంచి నీకే దేవుడిచ్చి నేను చేస్తున్నాడు. నీ బిడ్డలను ఆనందింపచేస్తున్నాడు. దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా, నువ్వు ఈరోజు మాకు మంచి వాగ్దానం చేసావు ప్రభా. ఎంతమంది కుటుంబంలో ఉన్న వారు అయా వ్యర్థం చేస్తున్నారు. స్త్రీలు వ్యర్థం చేస్తున్నారు, పురుషులు వ్యర్థం చేస్తున్నారు. స్త్రీలు అయా తండ్రి అన్నీ కూడా హంగులకి, ఆర్భాటాలకి పోయి వాటిని వెచ్చిస్తున్నారేమో. పురుషులు వాటిని వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు. అవన్నీ కూడా దేవుడు కొట్టివేసి ఈరోజు తన కుటుంబం అంతా కూడా సమాధానకరంగా దాన్ని పొందుకునే కృపలకు నడిపించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ చెల్లిస్తూ వాళ్ళందరినీ కూడా దాచి కాచి కాపాడండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మరి బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారిని దీవించండి. ఎంతమంది అయితే అనారోగ్యం కొరకు ఏడుస్తున్నారు, వారి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్ కాపుదల దయచేయండి. వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.